అంటే దీని కింద హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, క్యాన్సర్ స్క్రీనింగ్ వస్తుంది, ఆ తదుపరి ఇన్ఫర్టిలిటీ కేసెస్ చూడడం కానీ, ఒక ప్రాపర్ సర్వే ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 35,000 పాపులేషన్కి సంబంధించిన ప్రతి సర్వే చేయాలి. ఆ సర్వేలో భాగంగా మా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజరీ స్టాఫ్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఇంటి దగ్గర ఉండే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ఒకటి అడగటం జరుగుతుంది. ఈ ఆధార్ కార్డు ద్వారా ఫస్ట్ విలేజ్ హెల్త్ రిజిస్ట్రీ అనేది ఒకటి తయారు చేస్తారు. ఇది కామారెడ్డిలో అండ్ తెలంగాణ అంతటా కూడా ఆల్రెడీ జరిగింది, బట్ బాన్స్వాడలో జరగలేదు. ఈ విలేజ్ హెల్త్ రిజిస్ట్రీలో దీంట్లో మీ పర్సనల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళ ఉన్న జబ్బులు ఏంటివి, ఇవన్నీ కూడా ఒక డేటా అనేది తీసుకుంటారు. అలాగే టెస్టులు చేయడానికి కానీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విహెచ్ఆర్ రిజిస్ట్రీ తీసుకోగానే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఈరోజు భారత ప్రభుత్వము ఆభా కార్డ్ అనేది చాలా ఎసెన్షియల్ చేసింది. ఈ ఆభా కార్డులో మీ హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా ఒక డిజిటలైజేషన్ రూపంలో ఉంటుంది. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్ మీరు బాన్స్వాడ హాస్పిటల్కి వచ్చిన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలంటే ఆభా కార్డ్ నెంబర్ చెప్తారు. ఈ ఆభా కార్డ్ నెంబర్ చెప్పగానే మీ దగ్గర హెల్త్కి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా వస్తుంది. దాన్ని చూసి మీకు ట్రీట్మెంట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది, ప్రస్తుతం ఉన్న కంప్లైంట్స్ బేస్ చేసుకొని. సో కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగా బాన్స్వాడలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి మా కార్యకర్తలు, ఆశా కార్యకర్త వస్తుంది, ఏఎన్ఎంలు వస్తారు, సూపర్వైజరీ సిబ్బంది కూడా ఇక్కడ వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ 6 రోజులు మా సిబ్బందికి ప్రతి ఒక్క లీడర్, ప్రజాప్రతినిధి కావచ్చు, అలాగే పౌరులందరూ కావచ్చు, దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.